గురుగారు సినిమాలలో కన్న పిల్లల్ని కూడా బలిస్తున్నట్టు చూపిస్తారు కదా, నిజంగా మనుషుల్ని కూడా బలివ్వడం ఇవి ఉందా? పూర్వకాలంలో పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో, ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఇప్పుడు కూడా కాళీ ఉపాసనలో సిద్ధహస్తులు అటే ఉన్నారమ్మా. ఆహా, ఓకే. సిద్ధహస్తులు పశ్చిమ బెంగాల్ ఒరిస్సా ప్రాంతంలోనే ఉన్నారు. గతంలో అక్కడ జరిగేవట. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి, గతంలో జరిగాయట. కానీ అవి ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం జరగట్లేదు, ఎక్కడా కూడా లేదు. పూర్వకాలంలో ఎప్పుడో అనాగరిక కాలంలో జరిగేవి. కానీ జంతు బలులు అనేవి ఉన్నాయి నాన్న. జంతు బలులు ఉన్నాయి. ఎందుకంటే తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒక గ్రామానికి వెళ్ళు ఏమ్మా, ఒక గ్రామ దేవత గుడి ఉంటుంది, ముత్యాలం తల్లి గుడి ఉంటుంది. ఆ గుడి కట్టి ఎన్ని వందల సంవత్సరాలు మనకు తెలియదు, కానీ ప్రతి ఊరికి ముత్యాలం ఉంటుంది. ఆమె ఖచ్చితంగా జాతరలు జరుగుతాయి. ఆ జాతర నువ్వు పెట్టింది కాదు, నేను పెట్టింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఆది కాలం నుంచి భక్త కన్నప్ప, ఈ మధ్య సినిమా కూడా వచ్చింది భక్త కన్నప్ప అని. భక్త కన్నప్ప లాంటి ఆ కన్నప్ప ఎవరు? ముందు ఒక వేటగాడు. శివుడికి ఏం పెట్టాడు? మాంసానే నైవేద్యం పెట్టాడు. శివుడికి మాంసానే నైవేద్యం పెట్టింది. అంటే అప్పటి నుంచి నైవేద్యాలు ఉన్నాయిగా, మాంసాహారాలే ఉన్నాయి కదా ఏమ్మా. కనుక జంతు బలి అనేది పురాతన కాలం నుంచి ఉన్నది, ఇప్పుడున్నది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఇది సహజం. ఇప్పుడు భగవంతుడికి నివేదన చేసేటువంటి సమయంలోనే జంతు బలిని ఆక్షేపిస్తున్నారు, కానీ మనం రోడ్డెక్కి తన్ని మాంసాహార వాటలేగమ్మా. రోడ్డెక్కి తన్ని మాంసాహార వాటలేగా. మాంసాహారం తిననోళ్ళు ఎవరు? లేదు, అచ్చం శాకాహారమే పెడదామా? ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కూరగాయల రేట్లు పెరిగాయి. ఒక్క నెల రోజులు జనం అల్లాడిపోయారు. అందరూ శాకాహారమే కనుక తింటే మనకి టమాటా దొరకదు, కొత్తిమీర కట్ట దొరకదు. నువ్వు ఇంటర్వ్యూ మానుకొని కూడా వెళ్ళి కూరగాయల కోసం క్యూలో నిలబడాల్సి వస్తుంది. ఓకేనా? ఆహారానికి ఆధ్యాత్మికతకి సంబంధం లేదు నాన్న, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కాకపోతే మాంసాహారం స్వీకరించిన రోజు దేవాలయానికి వెళ్ళకుండా ఉంటే మంచిది. అది కూడా ఎందుకు? మాంసాహారం అనేది రజోగుణానికి సంబంధించింది. మనం సాత్వికంగా ఉండాలి, దేవాలయానికి వెళ్ళినప్పుడు సాత్వికంగా వెళ్ళాలి. కనుక నువ్వు మాంసాహారం ఉడితే దాన్ని మైలు అంటారు, ఎందుకంటే చనిపోయిన ఒక జీవిని తింటావు కనుక ఆ రోజు దానికి దూరంగా ఉండాలి. దేవాలయానికి కనీసం ఒక 3 గంటలన్నా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ తీసుకున్న ఆహారం శరీరంలో అరిగేంత వరకైనా దూరంగా ఉండి తర్వాత నువ్వు దీపారాజన కూడా చేసుకోవచ్చు. ఉదయం కనుక నువ్వు మాంసాహారం తీసుకుంటే సాయంత్రం దీపారాజన చేసుకోవచ్చు స్నానం చేసి. అదే ఎందుకు అంటే దసరా పండుగ రోజు ఖచ్చితంగా మాంసాహారం అనేది చేయడం జరుగుతుంది కదా ఇంట్లో. పొద్దునలా చేసినప్పటికీ సాయంత్రం అందరూ గుడిలోకి వెళ్ళి జమ్మి బతుకమ్మలు ఆడతారు. అందుకని మీరు సమాధానం చెప్తుంటేనే లోపలి ప్రశ్న వచ్చింది, అంతలో మీరు దీనికి కూడా ఆన్సర్ చెప్పారు. ఏమో బతుకమ్మలు ఆడతారు, బయటికి వెళ్తారు. కనుక అసలు మాంసాహారం అనేది మన ఆధ్యాత్మిక సంబంధం లేని విషయం అమ్మా. ఇప్పుడు ప్రవచనకర్తలు చూడండి, ఇప్పుడు చాగంటి వారు కానీ, గరికిపాటి వారు కానీ, సామవేదం వారు కానీ ఎవరైనా మాంసాహారం నిషేధం అని చెప్పారా? ఎవరికి నిషేధం? ఆచార్యులకు నిషేధం, ఆధ్యాత్మిక ప్రవచనకర్తలకు నిషేధం. నిత్యం గుళ్ళో భగవంతుని సేవ చేసే అర్చక స్వాములకు నిషేధం. ఏమో నిషేధం. అంతేగాని సామాన్య నిషేధం కాదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు పని చేయాలి. ఏమ్మా, ఇప్పుడు ఎలాగో ఇప్పుడు నేను హోమం చేయాలి, నేను బయటికి వెళ్ళి కట్టెలు నేను కొట్టుకొచ్చుకోలేనుగా. కట్టెలు కొట్టేవాడు నా దగ్గర కూర్చోబెట్టి ఉదయం సాయంత్రం వరకు, ఉదయం పూట కాస్త ఏదో అల్పాహారం తీసుకొని మధ్యాహ్నం హోమతో భోజనం పెట్టి సాయంత్రం హోమతో భోజనం పెడితే వాడు అక్కడికి వెళ్ళేసరికి వాడు బీపీడోనే పడిపోతాడు. వాళ్ళు తీసుకునే ఆహారం వాళ్ళు తీసుకోవచ్చు. ఆధ్యాత్మికకి ఆహారానికి సంబంధం లేదు. ఓకేనా? మాంసాహారం నిషేధం అని మనకి ఎక్కడా కూడాను ప్రకటించలేదు. ఈ యొక్క వచ్చినటువంటి ఇవి మనకి పంచమాకార సాధనలు కానీ ఈ కొన్ని సాధనలు ఉంటాయి, దీనిలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ పంచమాకార సాధనలో మంత్రం, మద్యం, మత్స్యం, ముద్ర, మైథునం ఇవన్నీ ఏవైతే ఇచ్చారో ఇవన్నీ వాస్తవంగా వామాచారంలో ఉన్నాయి. కానీ కొన్ని పరిధులు ఉంటాయి. ఎలా పడితే వాళ్ళ, ఎక్కడ పడితే అక్కడ, ఏ క్రియను పడితే ఆ క్రియను ఉపయోగించకూడదు. అదేవిధంగా ఖాళీ సాధకులు అంటే శ్మశానంలోనే చేయాలి, ఇంట్లో చేయకూడదు. ఎవరు చెప్పారు? ఏమ్మా, శ్మశాన ఖాళీ అని ఇందాక ఏదో అడిగావు. శ్మశాన ఖాళీ
ఇప్పుడు త్రైలింగ స్వామి మన రాజమండ్రి దగ్గరే ఉన్నారు ఆయన గారు. త్రైలింగ స్వామి 300 సంవత్సరాలు బ్రతికారు. ఆయన శ్మశాన కాళీయే చేశారు. అంటే ఏంటి గురుగారు, అంటే శ్మశాన కాళీ అమ్మవారి విశిష్టత ఏంటి చెప్తానా? శ్మశాన ఇప్పుడు అందరు అమ్మవార్లు విశిష్టత ఒకటే నాన్న. రూపాలు వేరు, మన భావనలు వేరు. ఏమ్మా, సాధన చేసే విధానాలు కొన్ని వేరుంటాయి. అంతేగాని ఏదైనా మంచికే. అమ్మ భోజనం వండి 4 పిల్లలకు సమానంగా పెడుతుంది, అందరూ ఆకలి తీరుస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో నువ్వు చేసే సాధన అనేది మంచి కోసం అయినప్పుడు ఏ సాధన చేసినా తప్పులేదు. అంతే. ఇప్పుడు శ్మశాన కాళీ, చాలా మంది శవాల మీద కూర్చొని సాధన చేయాలి, శ్మశానంలో దిగంబరులుగా సాధన చేయాలి, ఇంకా రకరకాలు చెప్తారు. అవి ఇంటర్వ్యూలో చెప్పలేము. రకరకాల సాధనలు చెప్తూ ఉంటారు. కానీ త్రైలింగ స్వామి 300 సంవత్సరాలు బ్రతికాడు. వాళ్ళ అమ్మగారు చనిపోతే వాళ్ళ అమ్మగారు శవాన్ని ఎక్కడైతే దహనం చేశారో అక్కడే 20 సంవత్సరాల నుండి సాధన చేశాడు. మరి ఆయన శ్మశాన కాళీకి ఏ ఒక్క బొల్లు ఇవ్వలేదే. అంతిమంగా కాశీలో వెళ్ళి జల సమాధి అయ్యారు. ఎక్కడా కూడా ఆయన ఎక్కడ మాంసాహారం ముట్టలేదే. మరి ఆయన గారు చేసిన శ్మశాన కాళీగా ఎన్నో అద్భుతాలు చేశారు. నగ్నంగా తిరుగుతున్నారని చెప్పి బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెడితే వాళ్ళు తాళమేంగిన వచ్చి ఆయన బయట తిరుగుతుండేవాడు. అది ఆన్ ద రికార్డ్. ఇది ఎవరో మనం ఊహించి చెప్పింది కదా, ఆన్ ద రికార్డ్ రియల్గా జరిగింది. ఆయన బ్రిటిష్ జడ్జి అప్పుడు న్యాయ నిరాధక అధికారి, నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, అంతా ఒకటే అంటున్నావు కదా, నేను మాంసాహారం తీసుకుంటాను, నువ్వు కూడా మాంసాహారం తినమన్నాడు త్రైలింగ స్వామి గారిని. కోర్టులో జరిగింది. ఆయన అశుద్ధం తీసి నువ్వు అశుద్ధం తిను, నేను మాంసాహారం తింటా అన్నాడు. అశుద్ధం ఎలా తింటారంటే, నేను తింటాను చూడాను కానీ ఆయన చేతులు రసగుల్లా అయిపోయాయి, అలా తినేసాడు. ఆయన అశుద్ధాన్ని ఆయన రసగుల్లగా మారిపోయాయి. ఇది ఆన్ ద రికార్డు. శ్మశాన కాళీ సాధకులు అలా ఉత్తమంగా ఉంటారు. ఈ పిచ్చి పిచ్చి వాళ్ళు చెప్పినట్టు రకరకాల బొట్లు పెట్టుకొని ఒళ్ళంతా ఏదో రాసుకొని, ఓకేనా, జుట్టు ఇలా పెంచుకొని ఎరబోసుకొని బీభత్సంగా ఉండరు. త్రైలింగ స్వామి వారిది మొత్తం నున్నగా బోడుకుండు. ఏమ్మా, ఈ గురుగారు ఇందుకు శ్మశాన అని అట్లా ముందు పేరు అట్లా వచ్చింది, అక్కడ చేస్తారు కాబట్టి కాదమ్మా. కాళీలో రకాలు ఉంటాయి. దక్షిణ కాళీ, భద్రకాళి, చండీ కాళి, ఉగ్రకాళి, శ్మశాన కాళి, ఇలా రకాలు ఉంటారు. ఓకేనమ్మా. ఆ విధంగా ఉన్నటువంటి ఆమె యొక్క రూపాల్లో అది ఒక రూపం. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. ఆయన గారు కూడా మహాకాళి కాళీ సాధకులే. ఆయన గారు ఏ బొల్లు ఇచ్చారు? స్వామి వివేకానంద కూడా కాళీ సాధకుడే, తెలుసా. రామకృష్ణ పరమహంసను అయితే పిచ్చోడు అన్నారు, ఉన్మాది అన్నారు. ఏమ్మా, ఆయన చేయని క్రియలేవి. ఓకే. కాళిదాసు ఒక గొర్రెల కాపరి, గోవుల కాపరి, లోపల గదిలో కూర్చొని అమ్మవారి గుడిలో కూర్చొని తలుపేసుకొని, నువ్వు నాకు నేను అడిగింది ఇస్తేనే నీకు గుళ్ళో అమ్మవారు తలుపు తీస్తానని చెప్పి అడ్డం కూర్చుంటాడు. అమ్మవారు తలుపు తీసుకుని లోపల రాలేదా? తలుపు అడ్డం అమ్మవారికి. ఏమంటే ఏం కావాలో నీకు? నాకు విద్య కావాలంటే వారికి విద్య అంటాం కూడా రాదు. అమ్మ విద్యే, అమ్మ విద్య అని అడుక్కున్నాడు. అమ్మవారు నాలుక మీద బీజాక్షరాలు రాసింది. బీజాక్షరాలు రాస్తే అప్పటికప్పుడు అమ్మవారి మీద పెద్ద మనకి ఒక పారాయణమే చెప్పాడు. అమ్మవారి గురించి స్తోత్రం చెప్పాడు, పారాయణం చేశాడు, స్తోత్ర పారాయణం చేశాడు. ఆయన ఏం బలు ఇచ్చాడు? కనకమ్మ, ఇందాక నువ్వు అడిగావు కదా, బలులకి సాధనకి సంబంధం లేదు. కాకపోతే వామాచార మార్గంలో దేవతను ప్రసన్నం చేసుకోవడానికి జంతు బలు అనేవి ఉన్నాయి. ఇప్పటికి ఇస్తున్నారు, జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి, అవి ఆగవు. కానీ ఈ యొక్క కన్ని పిల్లలను బలి ఇవ్వడం అనేది వీళ్ళు సినిమాల్లో చూపించినట్లుగా బయట ఎక్కడ జరగదు. కనుక దాని గురించి మీరు అనుకోవద్దు. కాకపోతే శ్మశాన కాళీ చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, క్షుద్ర మాంత్రికులు ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఆమెను ప్రసన్నం చేసుకొని తప్పుడు విధానాలకి ఉపయోగించుకుంటూ ఉంటారు. అది పరిస్థితి. అలా బలి ఇస్తున్నారు అని అంటే అది వాళ్ళు ఆల్రెడీ తప్పుడు మార్గంలో ఉండి తప్పుడు శక్తుల కోసం ప్రయత్నిస్తున్నారనే కదా. ఇప్పుడు జంతు బలు అనేవి చాలా ఉన్నాయమ్మా, అది కామన్. వీళ్ళు చేసే విధానాల్లో కొన్ని షట్కర్మలు అనేవి కొన్ని ఉంటాయి.